So, hello aspirants, welcome to TSPSC mains examinations, Group 1 mains examinations, as well as Group 2 and Group 3 examinations. Then Telangana Socio-Economic Outlook by me, V. Ravikant Sharma. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ని ఎలా చదవాలి ఎఫెక్టివ్ వే ఆఫ్ రీడింగ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఓవర్ వ్యూ ప్లస్ 7 సెక్షన్స్ యొక్క కీ హైలైట్స్ నుంచి 20 పేజెస్ నోట్స్ తయారు చేసుకోవడము, టైం ఉన్న వాళ్ళు 250 పేజెస్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నాతో కలిసి కవర్ చేయడం, ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం. సో ఈ క్లాస్ లో మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఒకటి పార్ట్ 1 లో నేను పీపీటీ ద్వారా పార్ట్ ఆ యొక్క ఓ సెక్షన్ లో ఉన్నటువంటి కీ హైలైట్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2 లో డైరెక్ట్ గా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ పీడిఎఫ్ ఓపెన్ చేసి లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఇంపార్టెంట్ డేటా, గవర్నమెంట్ స్కీమ్స్, డయాగ్రామ్, పాలసీస్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఈ యొక్క లెక్చర్ సిరీస్ లో జరుగుతుంది. బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, గ్రూప్ 1 25,000 కి, గ్రూప్ 2 18,000 రూపీస్ కి పర్ మంత్ 3,000 ఈఎంఐ చొప్పున ఎల్టెక్స్ లో లైఫ్ టైం వ్యాలిడ్ తోటి ఎగ్జామినేషన్ క్యాలెండర్స్ అన్ని పూర్తయ్యే వరకు, పూర్తయిన తర్వాత కూడా లైఫ్ టైం వ్యాలిడ్ తోటి మీకు ఉంటుంది. మరిన్ని వివరాలకు 7893-899-553కి సంప్రదించండి. ఈరోజు నిన్న క్లాస్లో చెప్పినట్టుగానే ప్రతి క్లాసులో సెక్టర్ వైజ్ గా ఆ చాప్టర్ లో, ఆ సెక్షన్ లో ఉన్నటువంటి ట్రెండ్ అనాలిసిస్ ఉంటుంది. ఆ సెక్షన్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, పాలసీస్ మనకి బాక్స్ కొట్టి ఇస్తారు. సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. వే ఫార్వర్డ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆ చాప్టర్ సమ్మరీ అంతా వే ఫార్వర్డ్ లో ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ యూస్ఫుల్. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి ఎలాంటి ఫ్యాక్ట్ మనకి లెఫ్ట్ అవుట్ చేయకుండా డైరెక్ట్ గా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఓపెన్ చేసి చెప్తా అని చెప్పాను, అదే చేస్తాము. అనలిటికల్ ఎక్స్ప్లెనేషన్, అక్కడ ఉన్నటువంటి ర్యాండమ్ డేటా నుంచి ఎలాంటి ట్రెండ్స్ మనం తీసుకోవాలి, తీసుకున్న దాన్ని ఆన్సర్ రైటింగ్ అవ్వచ్చు, ఎంసీక్యూస్ అవ్వచ్చు, ఎలా యూజ్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మీకు ఇస్తాను. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కి సింగిల్ పాయింట్ అథెంటిక్ సోర్స్, వేరే వేరే వెబ్సైట్స్, వేరే వేరే కంపైలేషన్స్, ప్రైవేట్ పబ్లికేషన్స్, మ్యాగజైన్స్ ఏమి అవసరం లేదు. సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ బడ్జెట్ వీడియోస్ ఆల్రెడీ మీ దగ్గర రెడీగా ఉన్నాయి. ఈ 2 సోర్సెస్ తోటి 90% గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, కల్చర్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇందులో మనకి యూపీఎస్సీ వాళ్ళకి PT 365 ఎలా యూజ్ అవుతుందో మనం ఆథెంటిక్ సోర్స్ మనకి సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఏ వైబ్రెంట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. మనకి ఇండియాలో ఇంటర్నేషనల్ బౌండరీస్, కోస్ట్ లైన్ లేనటువంటి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ లో ఛత్తీస్గఢ్ ఒకటి, హర్యానా ఒకటి, నెక్స్ట్ మనం తెలంగాణ చూస్తాము. సో ఈ 3 స్టేట్స్, ఇంకొకటి జార్ఖండ్, ఈ 4 స్టేట్స్ కి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉండవు. అందులో ఒకటి మన తెలంగాణ. తెలంగాణ వైబ్రెంట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. తెలంగాణ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని చెప్పి వదిలేయట్లేదు. వైబ్రెంట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. వైబ్రెంట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్. వైబ్రెంట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇంక్లూసివిటీ. వైబ్రెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. వైబ్రెంట్ ఇన్ సెన్స్ ఆఫ్ సస్టైనబిలిటీ. మనకి గ్రోత్ ఉంది, ఇంక్లూజివ్నెస్ ఉంది, ఈక్విటీ ఉంది. ఈ జిఐఈ అనేటువంటివి ఉంటే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద లెక్క వస్తుంది. 3 థింగ్స్ కూడా తెలంగాణలో మనకు ఉన్నాయి. అవి చాప్టర్ బై చాప్టర్ ఎక్కడ ఏ సందర్భంలో వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ షేర్స్ ఇట్స్ బౌండరీస్ విత్ మహారాష్ట్ర ఇన్ ద నార్త్ వెస్ట్. మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని తీసుకున్నట్లయితే ఈ నార్త్ వెస్ట్ పార్ట్ లో మనకి మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్ర నైసర్గికంగా అంటే భౌగోళికంగా మనకున్నటువంటి సరిహద్దులు. ఛత్తీస్గఢ్ టు ద నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ మనకి ఏరియాస్ లో ఛత్తీస్గఢ్ స్టేట్ వస్తుంది. భద్రాచలం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి డిస్ట్రిక్ట్స్ కి మనకి. కర్ణాటక టు ద వెస్ట్, మనకి వెస్టర్న్ టిప్ లో మనకి కర్ణాటక స్టేట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సౌత్ లో మనకి సౌత్ అండ్ ఈస్ట్, ఈ 2 దిక్కుల్ని కవర్ చేస్తూ మనకి ఇక్కడ ఏపీ. ఈస్ట్ లో అయితే ఆంధ్ర ప్రాంతం, సౌత్ లో అయితే రాయలసీమ ప్రాంతం. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మనకి సౌత్ లో, ఈస్ట్ లో. ఇంత చిన్న విషయాన్ని స్పెసిఫిక్ ఎందుకు చెప్తానంటే గ్రూప్ 2, గ్రూప్ 3 లో మ్యాచ్ ద ఫాలోయింగ్ సింపుల్ గా రావచ్చు. మహారాష్ట్ర నార్త్ అని అనుకుంటాం, బట్ అది నార్త్ వెస్ట్. ఛత్తీస్గఢ్ ఈస్ట్ అనుకుంటాం, బట్ అది నార్త్ ఈస్ట్. కర్ణాటక మనకి సౌత్ అనుకుంటాం, బట్ అది వెస్ట్. ఆంధ్ర మనకి ఓన్లీ ఈస్టే అనుకుంటాం, బట్ ఈస్ట్ తో పాటు సౌత్ లో కూడా ఉంది.
కాబట్టి తెలిసిన విషయాలు అనుకున్న వాటిని కూడా మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు మనకి తెలిసింది తప్పు, తెలుసుకోవాల్సిన నిజం వేరే ఉందనేటువంటి విషయాలు మనకి స్టాటిక్ జీకేలో ఇలాంటి భౌగోళిక విషయాలు మరోసారి రిపీట్ చేస్తున్నాను. నార్త్ వెస్ట్ మహారాష్ట్ర, వెస్ట్ కర్ణాటక, సౌత్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్, నార్త్ ఈస్ట్ మాత్రమే ఛత్తీస్గఢ్. ఫెర్టైల్ ప్లైన్స్ ఆఫ్ ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూ మనకి ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూ ఈ రీజియన్ లో గోదావరి, కృష్ణ డెల్టాస్ ఏవైతే ఉంటాయో ఆ రీజియన్ లో ఫెర్టైల్ ల్యాండ్స్ మనకు ఉన్నాయి. టు ద రోలింగ్ హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఈ యొక్క వెస్టర్న్ సైడ్ లో మనకి రోలింగ్ హిల్స్ అండ్ ఫారెస్ట్ అనేటువంటివి మనం చూస్తుంటాము ఇన్ వెస్ట్ యాజ్ వెల్ యాజ్ నార్త్. ద రీజియన్ లైస్ బిట్వీన్ 15 degrees 15 minutes and 10 seconds of north to 19 degrees 55 minutes 4 seconds of north. మనకి లాటిట్యూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసుకున్న లాంగిట్యూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఒక 15 degrees 50 minutes 10 seconds సరే ఎరేజ్ తీసుకెళ్తే మనం చూసుకున్నట్లయితే ఒక 15 degrees 50 minutes 10 seconds నార్త్ లాటిట్యూడ్ నుంచి మనకి 19 degrees 55 minutes 4 seconds నార్త్ మనకి లాంగిట్యూడ్స్ లో మనం చూసుకున్నాం. లాటిట్యూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే మనకి 77 degrees 14 minutes 8 degrees ఈస్ట్ నుంచి 81 degrees మనకి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే 77 degrees 14 minutes 8 seconds ఈస్ట్ టు 81 degrees 19 minutes 16 seconds ఈస్ట్ మనకి ఉంటుంది. సో ఇందాక మనం చెప్తున్నటువంటి ఐఎమ్ రియల్లీ సారీ. సో మనకి ఈస్ట్ నుంచి ఈస్ట్ వరకు మనం చూసుకున్నప్పుడు ఇవి వస్తాయి. సో నార్త్ నుంచి నార్త్ చూసుకున్నప్పుడు ఇవి వస్తాయి. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ తెలంగాణ geography. Telangana is ranked 12th in the country in terms of population, 11th in area. మనకి పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2011 మనకి సెన్సస్ ప్రకారం మనకి తెలంగాణ రీజియన్ అంటే అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ రీజియన్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ 12th ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. ఏరియా అంటే మనం ఏరియాలో 11th లో ఉన్నాం, పాపులేషన్ 12th లో ఉంటే కొంచెం సర్ప్లస్ అంటే మన పాపులేషన్ డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం పాజిటివ్ ఎడ్జ్ ఉంటుంది మనకు అర్థమవుతుంది. ద స్టేట్ హ్యాస్ 620 మండల్స్ అండ్ 12,769 గ్రామ పంచాయతీస్. సో రఫ్గా ఇక్కడ 600 గ్రూప్ 1 మెయిన్స్ లో ఆన్సర్ రైటింగ్ కోసం ప్రతి డిజిట్ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకునే వాళ్ళు అరౌండ్ 600 మండల్స్ అండ్ 12,000 పంచాయతీస్. 600 ప్లస్ మండల్స్ నియర్లీ 13,000 పంచాయత్స్ అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. గ్రూప్ 2 గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాక్ట్ డిజిట్ ఎందుకంటే ఏలో 620, బిలో 625, సిలో 630, డిలో 621 ఇలా ఉండి గ్రామ పంచాయతీలు 12,769, 12,768, 12,767 ఇలా డిజిట్స్ అడిగినప్పుడు అరౌండ్ గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఉన్న వాళ్ళు డిజిట్స్ గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 1 వాళ్ళు అరౌండ్ 600, అరౌండ్ 12,000 ఇలాంటి అనాలిసిస్ అయితే గుర్తుపెట్టుకోండి. సో లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి విషయం మనకైతే లేదు. ఇది నార్త్ టు నార్త్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఈస్ట్ టు ఈస్ట్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి 15 నుంచి 19 మనకి ఇక్కడ 77 నుంచి 81. సో ఇలా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి రఫ్గా. అదేవిధంగా గ్రూప్ 2 వాళ్ళైతే ఎగ్జాక్ట్ డిజిట్స్ మినిట్స్ సెకండ్స్ కూడా ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోండి. సో ఎనీ డౌట్ విత్ రెస్పెక్ట్ టు సోషియో-ఎకనామిక్ అవుట్లుక్ ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ gmail.com. ఇప్పుడు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ని ఓపెన్ చేసి ఒక ఓవర్ వ్యూకి సంబంధించిన చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఓవర్ వ్యూ అనేటువంటి చాప్టర్ ఈ రోజు మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ చాప్టర్ కంటే ముందు ఓవర్ వ్యూ ఉంటుంది. సో ఈ ఓవర్ వ్యూ చాప్టర్ కనుక ఎంత క్లియర్ గా అర్థం చేసుకుంటే మిగతా సోషియో ఎకనామిక్ అవుట్లుక్
అంత క్లియర్గా మనకి అర్థమైనటువంటి స్కోప్. ఇది మనకి 33 జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ మ్యాప్. తెలంగాణ వైబ్రెంట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. ది స్టేట్ ఫార్మేషన్ June 2, 2014. సో 29th స్టేట్. ఇప్పుడు మనకి ఆర్టికల్ 370 అబ్రోగేట్ అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ యూనియన్ టెరిటరీ తర్వాత 28 స్టేట్స్ ఉన్నాయి. బట్ 2014 June 2కి మాత్రం ఇది 29th స్టేట్ గానే మనం పరిగణించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క బోర్డర్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ కూడా మనం డిస్కస్ చేసాము. 12th మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ చెప్పాం 350.04 ల్యాక్, అంటే 3.5 కోట్లు అని చెప్పి 3.5 crores అని చెప్పుకోవచ్చు. 350.04 గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు ఎగ్జాక్ట్ గా కుదిరితే నోట్స్ రాసుకోండి, నేను స్క్రీన్ షాట్ తీసుకోండి. 2011 సెన్సెస్ ప్రకారం 2021 సెన్సెస్ మనకు జరగలేదు, 26 లోపల జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ కి అయితే 24, 25 రాసే వాళ్ళకి ఇదే ప్రామాణికం. ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే 11th ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా 1,12,077. మనకి ఇండియా యొక్క ఏరియా స్క్వేర్ కిలోమీటర్స్, ఇండియా యొక్క ఏరియా మనకి 32 lakhs ప్లస్ ఉంటుంది స్క్వేర్ కిలోమీటర్స్. తెలంగాణ అది 1%. సో ఈ 32లో 1 తెలంగాణ ఉందని రఫ్ గుర్తు పెట్టుకోవచ్చు. సో 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్. ద పాపులేషన్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ స్టేట్స్ 33 districts, ఓల్డ్ 10 districts, కొత్తవి 33 districts with unique socio-economic characteristics. The Godavari and Krishna rivers have majorly drained the region with 79% and 69% of the catchment areas respectively. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి యొక్క క్యాచ్మెంట్ ఏరియా అంటే మనకి జోగ్రఫికల్ గా తెలంగాణ యొక్క స్వరూపం ఇది అనుకున్నప్పుడు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతాల దాంట్లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి జలవనరులతో ఏదైతే ల్యాండ్ ఆక్యుపై ఉందో దాంట్లో మనకి 79% గోదావరి, 69% కృష్ణ క్యాచ్మెంట్ ఏరియాస్ మనకు ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో గోదావరి యొక్క క్యాచ్మెంట్ ఏరియా మనకి 79%, కృష్ణా యొక్క క్యాచ్మెంట్ ఏరియా 69%. ఈ డిజిట్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద స్టేట్ ఆర్ తెలుగు అండ్ ఉర్దూ. తెలుగు మనం ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్, ఉర్దూ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 2 అఫీషియల్ లాంగ్వేజెస్. అందుకే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ మన ఉర్దూ లాంగ్వేజ్ లో కూడా కొంతమంది ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ కాంబినేషన్స్ లో మనం చూస్తుంటాం. 620 మండల్స్, 12,769 గ్రామ పంచాయతీస్ అయితే మనం. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ఎకానమీ ఎగ్జిబిట్స్ గ్రోత్ అండ్ రెసిలియన్స్ నావిగేటింగ్ ద ఛాలెంజెస్. ఓన్లీ గ్రోత్ మాత్రమే చూపించడం కాదు, COVID-19 లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు రీబౌన్స్ అయి ఆ టైంలో అగ్రికల్చర్ సెక్టర్ స్టేబుల్ గా ఉంది. సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ టూ మచ్ వర్స్ గా ఎఫెక్ట్ అయింది. అది 2022 సోషియో ఎకనామిక్ అవుట్లుక్, 2023 సోషియో ఎకనామిక్ అవుట్, 22లో స్టిల్ ఇంకా రికవర్ లేదు, 23 నుంచి రికవరీ చూపించింది. 24కి వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డామినెంట్ ఫోర్స్ అయింది. సో ఆ రెసిలియన్స్ సర్వీస్ సెక్టర్ కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రీ పాండమిక్ లెవెల్స్ కి వెళ్ళగలిగింది. నావిగేటింగ్ ఛాలెంజెస్ వస్తున్నా వాటిని సక్సెస్ఫుల్ గా నావిగేట్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. వైల్ అడ్వాన్సింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్, అభివృద్ధి దిశగా వెళ్ళింది. డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్, ద స్టేట్స్ స్ట్రాటజిక్ సెక్టార్స్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ టు ఇట్స్ ఎకనామిక్ డైనమిజం. మనం కీ సెక్టార్స్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఫార్మాసిటికల్స్, వీటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అగ్రికల్చర్ లాంటి సెక్టార్స్ ఎకనామిక్ డైనమిజాన్ని చూపిస్తా ఉన్నాయి. దిస్ రెసిలియన్స్ ఇస్ బోల్స్టర్డ్ బై ప్రోయాక్టివ్ గవర్నమెంట్ పాలసీస్ దట్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, సిమ్యులేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫోస్టర్ ఇన్నోవేషన్. సో ఈ యొక్క ఎకనామిక్ డైనమిజం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ని మనం అట్రాక్ట్ చేయగలుగుతున్నాం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేటువంటి చేయగలుగుతున్నాము, ఇన్నోవేషన్ ని తీసుకురాగలుగుతున్నాము. సో కేవలం గ్రోత్ మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇన్నోవేషన్. సో ఐఈఐ అనేటువంటి బై ప్రోడక్ట్స్ ఎకనామిక్ డైనమిజం జర్నీ ఆఫ్ తెలంగాణస్ ఎకనామిక్ డైనమిజం లో కేవలం గ్రోత్ మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్స్, ఇన్నోవేషన్ అనేటువంటి ఫ్రూట్స్, బై ప్రోడక్ట్స్ కూడా మన ఎకనామిక్ జర్నీలో వస్తున్నాయని చెప్పి మనం తీసుకోవచ్చు. తెలంగాణ కంటిన్యూ టు
diversify its economic base and strengthen infrastructure, its ability to sustain growth and navigate global economic fluctuations remains a testament to its enduring economic prowess and future potential. Wonderful vocabulary, excellent economic prowess, future potential, testament to the growth, economic fluctuations. ఇలాంటి vocabulary అన్ని గ్రూప్ 1 మైండ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవడం వల్ల అథెంటిక్ టర్మినాలజీతో పాటు ఆన్సర్ యొక్క బ్యూటిఫికేషన్ అవుతుంది. ఎస్ఎస్ లో కూడా ఎకనామిక్ ప్రోగ్రెస్, ఫ్యూచర్ పొటెన్షియల్, టెస్టమెంట్ గ్రోత్ ఇలాంటి వొకాబులరీని అంటే ఆర్థిక యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక ప్రగతి యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, మన ఎకనామిక్ డైనమిజం, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆర్థిక పటుత్వాన్ని చూపించే విధంగా ఉన్నాయి. సో మాటలు మాత్రమే చెప్పుకోవడం కాదు, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేటెడ్ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్, మనకి పేరులో అర్థం ఉంది. గ్రాస్ మొత్తానికి, స్టేట్ వాల్యూ యాడెడ్, ఏదైనా ఒక రంగంలో మనం వాల్యూ ఎడిషన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అనేటువంటిది. అంటే వ్యవసాయ రంగం ఉంటే ఆ వ్యవసాయ రంగంలో వాల్యూ ఎడిషన్ ఇంతకు ముందు ఉన్న దానికంటే అడిషనల్గా ఏం వాల్యూ మనం యాడ్ చేయగలిగి మనం అందించగలం. అంటే ఇంతకుముందు ఒక 100 యూనిట్స్ వాల్యూ చేసేటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మన స్టేట్ నుంచి ఒక ఇయర్లో ప్రొడ్యూస్ అయితే ఈ ఇయర్ మనం ఒక 105. సో వాల్యూ ఎడిషన్ 5. సో ఆ 5 అవుట్ ఆఫ్ 100 అంటే 5% వాల్యూ ఎడిషన్ జరిగింది. సో ఫార్వర్డ్ బై ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ అకార్డింగ్ టు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఫర్ 2023-24, the service sector accounted for 65.7% of Telangana's GSPA at current prices. Current prices ప్రకారం సర్వీస్ సెక్టర్ 65.7 అంటే దాదాపు 2/3. సో 3 వంతుల గ్రాస్ స్టేట్ వాల్యూ ఎడిషన్ జరిగితే అందులో 2 వంతులు మనకి సర్వీస్ సెక్టర్ నుంచి వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నుంచి మనకి ఎక్కువ వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. The industrial sector including mining and quarrying contributing 18.5% and agriculture and direct sector contributing 15.8%. So state యొక్క గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అనేటువంటి ఒక ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాంట్లో 2/3 3 వంతుల 2 వంతులు మనకి సర్వీస్ సెక్టర్ ఇస్తుంది. మనకి ఇంకొక 1/6 మనకి చెప్పుకుంటే మనకి మైనింగ్ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ చూస్తుంది. అగ్రికల్చర్ డైరెక్ట్ సెక్టర్ నుంచి 15.8%. సో 65.7% సర్వీస్ సెక్టర్, 18.5% ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంక్లూడింగ్ మైనింగ్ అండ్ క్వారింగ్. ఎందుకంటే మైనింగ్ ని ప్రైమరీ సెక్టర్ తో చూసేటువంటి, సో అంటే మినరల్ ఓర్స్ మనం ప్రైమరీగా రిఫైనరీ కాకముందు తీసేటువంటి ప్రాసెస్ ని ప్రైమరీ సెక్టర్ గుర్తించేటువంటి ఒక ఓల్డ్ సాంప్రదాయం పక్కన పెడితే మనం ఇండస్ట్రియల్ సెక్టార్లోకి దాన్ని కౌంట్ చేస్తున్నాము. సో ఇండస్ట్రీస్ తో పాటు క్వారింగ్ అండ్ మైనింగ్ కలుపుకుని 18.5% గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ జిఎస్పిఏలో 18.5% ఇండస్ట్రియల్ సెక్టర్, 15.8% అగ్రికల్చర్ అండ్ allied సెక్టర్ నుంచి మనకు వస్తుంది. తెలంగాణ has seen a rise in per capita income from 1,24,104 rupees in 2014-15. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 1,24,104 రూపాయలు మాత్రమే ప్రతి మనిషి తలసరి ఆదాయం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మొత్తం స్టేట్ లో ఉన్నటువంటి ఇన్కమ్ డివైడ్ బై పాపులేషన్ చేస్తే ఎంత పర్ హెడ్ ఎంత వస్తుందంటే 1,24,000 ఉంటే 10 సంవత్సరాలు అది ట్రిపుల్ అయింది. 3,47,229 అయింది. బట్ ఎకనామిక్ డిస్పారిటీస్ పర్ క్యాపిటా ఇన్కమ్ జనరల్ గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వాలిటీని అంటే ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో చూస్తాము. బట్ అది పెరిగింది అనుకుంటున్నాం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హౌఎవర్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ తెలంగాణ's total debt surged from 72,065,658 crore to 6,71,751 crore. 72,000 కోట్ల నుంచి 6,71,750 కోట్లకి అప్పు పెరిగింది. అదేవిధంగా ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మనకి రంగారెడ్డి లాంటి డిస్ట్రిక్ట్స్ లో 9 lakh. సో ప్రతి సంవత్సరానికి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క వార్షిక ఆదాయం 9 లక్షల రూపాయలు. అంటే వికారాబాద్ లాంటి ఏరియాలో లెస్ దెన్ 1 lakh ట్రెండ్ మనైతే చూస్తాం. సో ఈ అప్పులు అనేటువంటిది
మనకి 3 times లేదా 300% పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే పర్ క్యాపిటల్ డెట్ మాత్రం మనకి 824.5% పెరిగినట్టు అనుకోవాలి. ఎందుకంటే ఓవరాల్గా అప్పులు కూడా పెరిగాయి. ఆదాయం 3 వంతులు పెరిగితే అప్పులు 8 వంతుల కంటే ఎక్కువ పెరిగింది. యాజ్ అ రిజల్ట్ పర్ క్యాపిటల్ డెట్ ఆల్సో రోజ్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ 20,000 to 51. 2014లో ప్రతి మనిషి మీద 20,251 రూపాయలు అప్పుంటే ఇది ఇప్పుడు 1,76,300 రూపాయలు ఉంది. The sharp increase in debt compared to income growth indicates heavy reliance on borrowing to cover expenses. సో ఖర్చులు పెట్టడానికి అప్పులు తీసుకురావడం అనేటువంటిది షార్ప్ ఇంక్రీజ్ ఇన్ డెట్ కంపేర్ టు ఇన్కమ్ కంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే పర్ క్యాపిటల్ డెట్ పెరగడానికి కారణం ఏంటంటే హెవీ రిలయన్స్ ఆన్ బారోయింగ్ టు కవర్ ఎక్స్పెన్సెస్. ఖర్చుల్ని కవర్ చేసుకోవడానికి అప్పులు తీసుకురావడం అనేటువంటి ఫస్ట్ది, విచ్ కుడ్ జియోపార్టైజ్ ఫిజికల్ స్టెబిలిటీ. ఆర్థికమైనటువంటి స్థిరత్వాన్ని ఏదైతే కృంగదీసేటువంటి చర్యగా ఈ అప్పులు తీసుకోవడాన్ని, చేసిన అప్పులు తెచ్చడానికి మళ్ళీ అప్పు చేయడం అనేటువంటి ఒక బ్యాడ్ ఎకనామిక్ ట్రెడిషన్ లేదా బ్యాడ్ స్టేట్ ఆఫ్ ఫిజికల్ డిసిప్లిన్ అనేది ఉందో అది మనకి పర్ క్యాపిటల్ డెట్ మనకి 824.5% పెరగడానికి కారణమైంది. ద కంటిన్యూస్ రైజ్ ఇన్ డెట్ far outpacing income gains underscores the need for strict fiscal reform to balance spending with revenue generation and reduce dependence on borrowing to ensure long-term economic stability. దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక స్థిరత్వము మనం తెచ్చుకోవాలి అంటే ఈ యొక్క అప్పులు తెచ్చడానికి మళ్ళీ అప్పు చేయడం అనేటువంటి కలిసింది తీసేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆర్థికమైనటువంటి రీఫార్మ్స్ ఏదైతే సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు లైక్ ఫస్ట్ జనరేషన్ ఫిజికల్ రిఫార్మ్స్, సెకండ్ జనరేషన్ ఫిజికల్ రిఫార్మ్స్ అయిపోయాయి 1990s 2000s. థర్డ్ జనరేషన్ ఫిజికల్ రిఫార్మ్స్ కూడా రావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. అప్పుల మీద మనం ఆధారపడడం అనేటువంటి డిపెండెన్సీ అయితే మనం తగ్గించుకోవాలి. సో ఇది డే 1 ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం వేర్ అబౌట్ టు ఎంటర్ సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఓవర్ అనే చాప్టర్లో సో కొన్ని సెక్షన్స్ చూసాము. ఒకేసారి టూ మచ్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కాన్సెప్ట్స్ ఎక్కువ వెళ్ళవు. కాబట్టి ఈ రోజు క్లాస్ ఇక్కడతో ఎండ్ చేస్తాం. రేపటి క్లాస్లో ఈ ఓవర్ వ్యూ చాప్టర్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాం. సో ఇప్పటి వరకు టిల్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ సజెషన్స్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఆర్ మెయిల్ మీ వెల్కమ్ శర్మ 9@gmail.com. So have a nice day. Take care.